నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 14, 2025 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి విద్య రాత్రి 9:56 వరకు, తదుపరి తదియ. నక్షత్రం పూర్వ పాల్గొని రాత్రి 11:07 వరకు, తదుపరి ఉత్తర పాల్గొని. యోగం అతిగండ ఉదయం 7:18 వరకు, కరణం తైతుల ఉదయం 9:04 వరకు, తదుపరి గరిజి రాత్రి 9:56 వరకు. వర్జం తెల్లవారుజామున 5:48 నుండి ఉదయం 7:32 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:50 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. రాహుకాలం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. యమగండం మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:48 వరకు. అమృతకాలం సాయంత్రం 4:24 నుండి 6:08 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:10 నుండి 5:58 వరకు. సూర్యోదయం ఉదయం 6:46 సూర్యాస్తమయం సాయంకాలం 6:13 తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల సహాయంతో పదోన్నతులనేవి పొందుతారు. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సోదరులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. అలాగే కొన్ని ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మేషరాశి వారు తమ ఆలోచనలతో ఆర్థిక విజయాలను పొందుతారు. విద్యార్థులకు విద్యా లాభం కనబడుతుంది. అలాగే నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. విలువైన బహుమతులను పొందుతారు. అలాగే ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలను గొప్ప గొప్ప పనులను చేయగలుగుతారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈరోజు కార్యజయం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు మేషరాశి వారు కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. సమాజ సేవలో భాగస్వాములవుతారు. మీ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల నుండి మంచి విషయాలను అవగతం చేసుకుంటారు. అలాగే ఈరోజు శుభకార్యాలపై ఇంట చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట కోరుకున్న మార్పులను వారు పొందుతారు. అలాగే కళాకారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక మహిళలకి భూలాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు దుర్గామాత స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడి వలన తగిన విశ్రాంతి ఉండక ఇబ్బంది పడతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో స్వల్ప లాభాలను మాత్రమే అందుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు దైవానుగ్రహంతో కొన్ని పనులను మాత్రం పూర్తి చేసుకోగలుగుతారు. ఇంట బయట సమస్యలున్నప్పటికీ అధిగమించి ముందుకు సాగగలుగుతారు. ఇక ఆర్థిక పరిస్థితులలో మార్పుల వలన రుణాలు చేయవలసి వస్తుంది. ఇక ఈరోజు పెద్దల పట్ల మర్యాదగా ప్రవర్తించడం వలన మీకు అనేక రకాల ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. నోరు అదుపులో పెట్టుకోండి. అనవసరమైన వివాదాలలో తలదూర్చకండి. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కనిపిస్తున్నందున ఇతరులపై ఆధారపడకండి. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం ఉన్నది. వ్యాపారాలకు వ్యాపారాలలో ఇబ్బందులున్నవి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోండి. అలాగే కుటుంబ సమస్యలతో వివాదాలు అనేవి ఎక్కువ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇక ఈరోజు
మహిళలు విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు వాయిదా వేసుకుంటే మంచిది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కొంత ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఇక వృషభ రాశి వారికి బంధువులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలను మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. ఇక రోజంతా వ్యయ ప్రయాసాలే మిగులుతాయి. ఇక ఆరోగ్యంపై ప్రధానంగా శ్రద్ధ వహించండి. వేలకు బుధించడం, వేలకు నిద్రించడం చేయడం వలన మీరు కాస్త ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టుగా ఉంటుంది. అలాగే అనుకోని ప్రయాణాలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో ఆ ప్రయత్నాలలో సందిగ్ధత అనేది నెలకొంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడులు మరింత పెరుగుతాయి. ఇక ఈరోజు దూరపు బంధువులను కలుసుకుంటారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారికి సమస్యలతో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థుల యత్నాలలో అవంతరాలనేవి ఎదురవుతాయి. ఇక మహిళలకి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదురవుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు ఆంజనేయ దండకాన్ని పఠించడం, అలాగే లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారు గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక ఈరోజు ఎవరైతే ఆస్తి వివాదాల్లో చిక్కుకొని బాధపడుతూ ఉన్నారో వారికి పరిష్కార మార్గం ఒకటి దొరుకుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి అనుకూలత అనేది కలుగుతుంది. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. ఆనందకరమైన సంపద అనేది లభిస్తుంది. ఇక శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక విలువైన బహుమానాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. షేర్ మార్కెట్లో పెట్టుబడులు కూడా పెట్టవచ్చు. అలాగే ఈరోజు సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది గోచరిస్తుంది. ఇక ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు ప్రముఖులు కూడా ఇతోధికంగా సహకరిస్తారు. అప్రయత్నంగా కార్యక్రమాలన్నీ పూర్తి అవుతాయి. సోదరులు, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక దూర ప్రాంతాల నుండి ఒక కీలక సమాచారం అనేది అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన సమాచారం రావచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సేవకు గుర్తింపు అనేది లభిస్తుంది. క్రీడాకారులకు, వైద్యులకు వారి నైపుణ్యత చాటుకునే రోజుగా చెప్పవచ్చు. విద్యార్థులు మరిన్ని అవకాశాలతో సంతోషంగా గడుపుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు నలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు దుర్గామాత స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. మొత్తంగా చూసుకుంటే ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రుల ఆగమనం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి స్థిరాస్తి వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు ఊహించని అదృష్టయోగం అనేది పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ఎవరైతే గృహ నిర్మాణ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ముందుకు సాగుతాయి. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు.
ఇక ఈరోజు నూతన వాహన యోగం కూడా ఉంది. మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు అన్నీ కూడా అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కర్కాటక రాశి వారు కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు చాలా వరకు తీరిపోతాయి. ప్రస్తుత పరిస్థితులను బేరీజు వేసుకుని ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో ప్రత్యేకమైన గౌరవాన్ని పొందుతారు. ఇక ఆస్తుల విషయంలో చికాకులు తొలగిపోతాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఈరోజు కాంట్రాక్టర్లు ఎటకేలకు కాంట్రాక్టులు దక్కించుకోగలుగుతారు. ఇక ఊహించిన విధంగా ధనప్రాప్తి అనేది కలుగుతుంది. రుణబాధలు తొలగిపోతాయి. అందరూ మీరంటే మరింత ఇష్టపడతారు. వివాహాది వేడుకల నిర్వహణకు సంసిద్ధులవుతారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు గతంలో కంటే లాభాలను మరింతగా దక్కించుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది తొలగిపోతుంది. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు శుభవార్తలను అందుకుంటారు. ఇక కర్కాటక రాశి వారికి రోజు అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలనేవి అందుతాయి. స్నేహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ వాతావరణం అనేది ప్రశాంతంగా ఉంటుంది. సన్నిహితుల సహాయ సహకారాలను ఈరోజు సింహరాశి వారు పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు మరింత వేగవంతమవుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాల విస్తరణకు భాగస్తుల నుండి సహాయాన్ని అందుకుంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు చేపట్టిన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. ఇక సింహరాశిలోని విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలనేవి అంది వస్తాయి. అలాగే ఉద్యోగస్తులకు పోగొట్టుకున్న ఉద్యోగం కూడా తిరిగి పొందే అవకాశం అయితే ఈరోజు వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక సోదర మైత్రి అనేది కనబడుతుంది. సోదరులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శుభకార్యాలను నిర్వహిస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్న వారికి నూతన గృహయోగం అయితే ఉంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధిక లాభాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక సింహరాశి వారి రోజు పట్టుదలతో వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అందరికీ ఆదర్శంగా నిలుస్తారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం మీకు కలుగుతుంది. ఎటువంటి సమస్యనైనా ఓర్పుతో పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో పెట్టుబడులతో ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు వివాదాలనేవి సర్దుకుంటాయి. సాంకేతిక వర్గాలకు, క్రీడాకారులకు చిరకాల కోరిక తీరి ఊరట చెందుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో ఎనలేని గౌరవం అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు లక్ష్మీ స్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి మరియు చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనాదాయం అంతగా సరిపోనందువలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. రుణదాతల ఒత్తిడి కూడా అధికమవుతుంది. ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సామాన్యంగా సాగడం వలన లాభాలు కూడా సామాన్యంగానే ఉంటాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక కీలక వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులు కూర్చేస్తాయి. ఇక కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా మీకు చికాకును కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా ఉండండి.
అలాగే వాహనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఈరోజు మౌనంగా ఉండడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో కూడా నష్టాన్ని ఎదుర్కొంటారు. కుటుంబంలో డబ్బు వల్ల విరోధాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రయాణాలలో కూడా నష్టపోయే అవకాశం ఉంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మధ్యవర్తిత్వం చేయడం అసలు మీకు పనికిరాదు. ముఖ్యమైన పత్రాలు పోగొట్టుకునే అవకాశం కనిపిస్తున్నందున కాస్త వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు కన్యారాశి వారికి కుటుంబంలో చికాకులు అనేవి ఉంటాయి. మానసికంగా కొంత అశాంతి అనేది ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు మరింత నిదానంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాలలో ఆచితూచి అడుగు వేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధువులతో విభేదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో కొంత ఆటుపోట్లు తప్పకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది తప్పదు. ఈరోజు రాజకీయ నాయకులకు, సాంకేతిక వర్గాల వారికి వారి యొక్క అంచనాలు తప్పుతాయి. ముఖ్యంగా విద్యార్థులు మరింత కృషి చేయాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక మహిళలకి నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ స్తోత్ర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. అందరిలోనూ మీ మాటకు విలువ అనేది పెరుగుతుంది. ఇంట బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. అలాగే చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి అనేది కలుగుతుంది. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి మంచి లాభాలను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగుల సహకారంతో, ఉన్నతాధికారుల యొక్క అండదండలతో మంచి ఫలితాలను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడతారో వారు అత్యధిక లాభాలు అందుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పు అనేది వస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. సత్సంతాన ప్రాప్తి అనేది ఉంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆనందకరమైన జీవనం ఈరోజు మీ సొంతం. ఇక విదేశీయానం చేసే సూచనలు కనబడుతున్నవి. అలాగే ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలలో పాల్గొంటారు. అలాగే తులారాశి వారికి ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఇక బంధువులతో హడావుడిగా ఈరోజు గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. పలుకుబడి పెరిగి అందరి సహాయాన్ని స్వీకరిస్తారు. ఇక ఈరోజు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకుంటారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలు చేయగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార కొత్త సంస్థల ఏర్పాటులో విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నట్టుగా విధులను చక్కదిద్దుతారు. ఇక రాజకీయవేత్తలకు, క్రీడాకారులకు ఈరోజు ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ముఖ్యంగా మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశుల గురించి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలోని ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. శుభకార్యాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ యోగం ఉంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు వివాదాలకు సంబంధించి ఆప్తుల నుండి కీలక సమాచారాన్ని అందుకుంటారు. అలాగే వృశ్చిక రాశి వారు విలువైన వస్త్రాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అన్నింటా విజయకేతనాన్ని ఎగురవేస్తారు. తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక ప్రయోజనాలు అత్యంతికంగా లభిస్తాయి.
ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలనేవి లభిస్తాయి. ఇక నూతన వస్తు వాహన యోగం కనబడుతుంది. గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. అలాగే ఈరోజు వృశ్చిక రాశి వారు శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం ఉంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు కార్యక్రమాలలో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. ఆదాయానికి ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. కుటుంబపరమైన నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. ఇక నిరుద్యోగులకు అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలకు కూడా చురుగ్గా పాల్గొంటారు ఈరోజు. అలాగే విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో ఈరోజు వ్యాపారాలలో సంతోషంగా గడిచిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులు సకాలంలో చక్కదిద్దుకోగలుగుతారు. సాంకేతిక వర్గాల వారికి, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో గౌరవం అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వారాహి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో లాభాలను పొందగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశం అనేది ఈరోజు అందుతుంది. తప్పకుండా పట్టుదలగా ప్రయత్నించండి. ఇక ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సాఫీగా సాగిపోతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నూతన లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు ఉద్యోగ అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ప్రత్యేకమైన గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు విదేశీయాన యోగం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. శుభవార్తలను వింటారు. ఇక అన్నింటా మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రస్తావన వస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాముల నుండి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఇక నూతన వస్తు వాహన యోగం కూడా కనబడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి అత్యధికంగా లాభాలు లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారు ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలలో అనుకున్న విజయాలను సాధిస్తారు. అలాగే ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపంలో దాలుస్తాయి. ప్రముఖుల నుండి ముఖ్యమైన సందేశం ఒకటి అందుకుంటుంటారు. అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకోవడంలో సఫలమవుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే వీలైతే ఉంది. ఎన్నడూ నిలిచిపోయిన ముఖ్యమైన వ్యవహారాలు ప్రస్తుతం నెరవేరుతాయి. ఇక రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. ఎటువంటి ఖర్చునైనా ఎదురైనా అధిగమిస్తారు. మీపై అందరి ప్రేమ పెరుగుతుంది. అలాగే కొన్ని వేడుకలను నిర్వహిస్తారు. పెద్దల సలహాలు స్వీకరించడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన మేరకు లాభాలను గడిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడుల నుండి బయటపడడమే కాకుండా మంచి మార్పులు అనేవి చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి సోదరుల నుండి లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇతర వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మీకు ఈరోజు ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు
మకర రాశి వారికి కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే కొన్ని వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి స్థిరంగా ఉండక మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయి. ఇక మకర రాశి వారికి ఈరోజు మొండితనం అసలు పనికిరాదు. పెద్దల సలహాలు పాటించడం వలన ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఆర్థిక విషయాలలో జాగ్రత్త పడండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి ఈరోజు చేయకండి. అలాగే విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అనేక రకాల ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాయిదా వేసుకోవడమే మీకు మేలు చేస్తుంది. అలాగే మకర రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు అధిక ఖర్చులు కనబడుతున్నవి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే షేర్ మార్కెట్లో పెట్టే ఆలోచన ఈరోజు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది. అలాగే ముఖ్యమైన విషయాలలో ఆలోచించి నిర్ణయించుకోవడం మీకెంతో మేలు. అలాగే మకర రాశి వారి రోజు ధనాదాయం అంతగా సరిపోనందువలన రుణ ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మరింత నిరాశను కలిగిస్తాయి. ఇంట బయట సమస్యలు పెరుగుతాయి. సన్నిహితులతో మనస్పర్ధలు రావచ్చు. గృహాలను, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు ఈరోజు వాయిదా వేయాల్సి వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో కొన్ని చిక్కుల్లో పడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి స్థాన మార్పు అనేది ఉండవచ్చు. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, సాంకేతిక వర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు అంచనాలలో పొరపాట్లు దొరికే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా మహిళలకు కుటుంబంలో చికాకులు తప్పకపోవచ్చు. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారు శ్రీ మేధా దక్షిణామూర్తి స్తోత్రాలు మరియు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అనేవి చాలా అనుకూలంగా గోచరిస్తున్నవి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అనేవి అందుకుంటారు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన గుర్తింపు అనేది ఈరోజు పొందుతారు. ఇక ఈరోజు నూతన విషయాలపై దృష్టి సారించడంలో ముందుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను ఈరోజు అందుకుంటారు. ఇక చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారి ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలన అధిక లాభాలను పొందుతారు. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. నూతన వాహన యోగం కూడా ఉంది. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు బంధులాభం అనేది కనబడుతుంది. సోదర మైత్రి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. శుభవార్తలను వింటారు. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి చాలా అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా స్థిర నివాసం ఏర్పరచుకునే వారికి ఈ రోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఇంట పండుగ వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం అనేది లభించే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచగలుగుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మంచి ఫలితాలను పొందగలుగుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరి కొంత లాభం అనేది లభిస్తుంది. ఇక ఈరోజు ఇంట శుభకార్యాల ప్రస్తావన అనేది వస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తగినంత లాభాలను అందుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఇక రాజకీయ వర్గాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు.
అలాగే సమాజంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అనేది అందుతుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. ఇక బంధువుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీనరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సుసంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి రోజు ప్రశాంతమైన జీవనం సొంతంగా చెప్పవచ్చు. బంధుమిత్రుల అనుకూలత అనేది ఉంది. ప్రముఖుల పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక మొత్తంగా చూసుకుంటే రోజంతా అనుకూలమైన స్థితి అనేది గోచరిస్తుంది. ఇక మీనరాశి వారికి రోజు ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం అనేది సిద్ధిస్తుంది. సన్నిహితులతో సఖ్యత అనేది నెలకొంటుంది. అందరికీ మీరంటే గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు. అనుకున్నది సాధించేంత వరకు విశ్రమించరు. ఈరోజు రాబడి తగినంతగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల వికేంద్రీకరణపై దృష్టి పెడతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులను మరింత హుషారుగా పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు, వైద్యులకు విదేశీ పర్యటనలు అనేవి ఉంటాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే వారికి కొత్త ఆశలు చిగురించే విధంగా ఒక సమాచారం అందుతుంది. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.